ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. స్థానికంగా ఉంటున్న ఓ స్థిరాస్తి వ్యాపారి కారుపై 20 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సెక్టార్ 24లో నిలిపి ఉంచిన తన కారుపై ద్విచక్ర వాహనంపై వచ్చిన 3 వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారని స్థిరాస్తి వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కారు విండ్ షీల్డ్ ధ్వంసమవ్వగా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. డిసెంబర్ 26-29 మధ్య ఒక అంతర్జాతీయ నెంబర్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు వ్యాపారి వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను ఓ పెద్ద గ్యాంగ్స్టర్ గా చెప్పి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసులకు చెబితే ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో పోలీసులను సంప్రదించలేదని స్థిరాస్తి వ్యాపారి పేర్కొన్నారు. విదేశం నుంచి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గ్యాంగ్స్టర్ హిమాన్షుగా అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. స్థానికంగా ఉంటున్న ఓ స్థిరాస్తి వ్యాపారి కారుపై 20 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సెక్టార్ 24లో నిలిపి ఉంచిన తన కారుపై ద్విచక్ర వాహనంపై వచ్చిన 3 వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారని స్థిరాస్తి వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కారు విండ్ షీల్డ్ ధ్వంసమవ్వగా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. డిసెంబర్ 26-29 మధ్య ఒక అంతర్జాతీయ నెంబర్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు వ్యాపారి వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను ఓ పెద్ద గ్యాంగ్స్టర్ గా చెప్పి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసులకు చెబితే ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో పోలీసులను సంప్రదించలేదని స్థిరాస్తి వ్యాపారి పేర్కొన్నారు. విదేశం నుంచి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గ్యాంగ్స్టర్ హిమాన్షుగా అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.